దీంట్లో అయితే యాక్చువల్గా అయితే ఒక 5 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఇది. సో 5 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, ఏదో వ్లాగ్ చేద్దాం సంథింగ్ అది దాన్ని చెప్తే ఏం బ్రో వెనకాల దాపెట్టుకున్నావు కనపడుతుంటే కనపడు బ్రో. సో అప్పుడు స్టార్ట్ చేసిన అనమాట. సో అప్పటి నుంచి ఇక వీడియోస్ అయితే ఏం చేయలేదు. సో ఇప్పుడు వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాం. సో ఈ దాంట్లో ఏముంటాయంటే ఇక ట్రావెల్ ఉంటుంది, ఫుడ్కి సంబంధించినవి, ట్రావెల్ ఫోటోగ్రఫీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి హిమాయత్ సాగర్ అనమాట. ఈ గేర్ నడుచుకుంటా ఈ ఫస్ట్ గేర్లు వేసుకుని ఇబ్బంది అవుతుంది. హిమాయత్ సాగర్ పోతున్నాం ప్రస్తుతానికి అయితే. హిమాయత్ సాగర్ పోయి అక్కడ చేపలు తిందాం. చేపలు ఫేమస్ కదా ఆడ, తెలుసో తెలియదు చాలా మందికి. హిమాయత్ సాగర్ దగ్గర చేపలు ఫేమస్ అనమాట. అక్కడ పోయి చేపలు టేస్ట్ చేద్దాం. అయితే బయలుదేరిన అనమాట. సో బయలుదేరిన తర్వాత నా ఛానల్ 5 years బ్యాక్ క్రియేట్ చేసిన కదా. సో ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి ఒకసారి సరే చూద్దాం. యూట్యూబ్లో వేరే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో మా ఫ్రెండ్ది ఛానల్ మా ఫ్రెండ్ మొబైల్లో యూట్యూబ్లో క్రియేట్ చేసి, సో అంటే నార్మల్గా ఇట్లా ఏముంది ఛానల్ నేమ్ అని చెప్పేసి కొట్టిన మిస్టర్ జీకే అని. మిస్టర్ జీకే అని కొడితే నాది అసలు కూడా దేకలేదు యూట్యూబ్. సో మళ్ళీ పేరు చేంజ్ చేసేసిన మిస్టర్ జీకే అని. వేరే తమిళ్ ఎవరో పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ది కూడా మిస్టర్ జీకే అని ఉంది. సో ఇక ఎందుకులే, ఆయనకు 16 lakhs సంథింగ్ ఎంతనో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనది ఎట్లా చిన్న ఛానల్ కదా. సో పేరు మార్చేసిన గౌతమ్ కిషోర్ వంశరాజ్ అని ఉంటుంది. ఈ సాస్ బిల్డింగ్ SAS అని ఉంటుంది. ఈ అమ్మాయి బుద్ధి తెంగుతుండే నీ అమ్మ. అరే చూస్తున్నావు కదరా ఆయన, కావాలని పోతున్నావు ఏంది అమ్మ? ఏంది బ్రో, ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే యాక్సిడెంట్ చేసేటట్టున్నాడు ఆయన. ఈ ఏరియాలో ఈ సాస్ బిల్డింగ్ లో మీకు తెలిసిన వాళ్ళు అసలు ఓపెన్ అయిందా? ఇది ఏమో ఓపెన్ అయిందా బ్రో? ఓపెన్ అయ్యలేనట్టుంది. తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటుర్రా? నాకు తెలిసి ఎవరో ఒకరు అయితే తీసుకొని ఉండింటారు మోస్ట్లీ యాక్టర్స్ అయితే. ఇక్కడ రైడ్ తీసేసుకుందామా బ్రో? ఈడైతే బంద్ ఉంది రోడ్డు. ఈ ఏరియాని ఇది పేరు నాకు చెప్పడానికి వస్తలేదు. ఇది ఏరియా కదా బ్రో, నార్సింగ్లో. ఈడైతే బంద్ ఉంది, రోడ్డు బంద్ ఉంది. వీడియో అయితే ఈరోజే వస్తుంది. ఇటు సైడ్ నుంచి ఎవరైనా పోయి బై మిస్టేక్ ఈరోజు ఈ వీడియో చూస్తే మాత్రం ఇటు సైడ్ రాకండి. ఈ రోడ్ అయితే బంద్ పెట్టిరు. ఇక ఇప్పుడు ఇట్లా చుట్టూ తిప్పుకొని పోవాలి. ఇక దీని మీద నుంచి పోవాలి ఇక మళ్ళా. హిమాయత్ సాగర్ స్టార్ట్ కాగానే ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇక చేపలమ్ముడు. ఇక్కడ నుంచి ఇగో ఈ మొత్తం ఇక ఈ షాప్ల దగ్గర కూడా అమ్ముతారు. బట్ ఏమో మరి ఈరోజు క్లోజ్ చేసిర్రు, మరి ఏమో బంద్ ఉందా ఏందో మరి. పట్టుకో బ్రో, ఇట్లా చూపించు మొత్తం ఇది. ఎట్లా ఓకే, అటు ఇటు చూసి ఈ నుంచి ఈ షాప్లలో కూడా అమ్ముతారు. మనం అయితే లేక్ దగ్గరికి పోదాం. ఈ షాపులు ఉన్నాయి కదా, ఈ షాప్లలో కూడా అమ్ముతారు చేపలు. మనమైతే డైరెక్ట్ లేక్ దగ్గరికి పోదాం. ఏమో మరి పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. డైరెక్ట్ లేక్ దగ్గరికి అయితే పోదాం. ఆడ పోయి ఆడ తిని టేస్ట్ చెప్దాం ఎట్లుందో. ఇది మొత్తం అదే పెద్ద బిస్కెట్ అనమాట. మొత్తం బంద్ అయిపోయింది. ఈడ మధ్యలో వచ్చేటప్పుడు ఆడ రోడ్డు బంద్, ఈడ పోయేటప్పుడు ఈడ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఇప్పుడు మేము పోవాలంటే ఇక చుట్టూ తిరిగి రాజేంద్ర నగర్ పోవాలి. ఇక ఈయనే తింటా. ఇక ఇక్కడ దగ్గర ఏదన్నా కట్లు కొడుతుండు బాయ్. ఏం తిందామని వచ్చినావు బ్రో? సరే ఆ ముందర ఉంటది కదా, ఆడ షాప్లు ఉన్నాయి కదా, ఆ షాప్ల దగ్గర తినేసేద్దాం ఇక. అప్డేట్ ఏంటంటే పోయినాము కాళీ మందిర్, నార్సింగ్ ఇట్లా వచ్చేటోళ్ళు హిమాయత్ సాగర్ దగ్గర అయితే, ఈ రోడ్లో వచ్చేటోళ్ళు అయితే రోడ్ క్లోజ్ ఉంది. ఏమంటావు బ్రో? రోడ్ క్లోజ్ ఉంది. జరా సజెషన్స్ ఏమన్నీ, వేరే రూట్లో ఏ రూట్లో పోవాలి ఒకవేళ హిమాయత్ సాగర్ లేకపోతే? రాజేంద్ర నగర్ డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంది. హిమాయత్ సాగర్కి వెళ్ళి లేక్ దగ్గరికి పోవాలంటే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇటు నుంచి అయితే రోడ్ క్లోజ్ చేసేసారు ముందర మీకు.
ఇక ఈ పక్కన షాప్స్ ఉంటాయి అనమాట. ఈ రోడ్ మీద ఈయనే అన్ని చేస్తున్నాం. టేస్ట్ అయితే చూద్దాం ఈడ ఇక ఎట్లుంటది చూద్దాం. తలతల్లాడిపోతుంది ఫిష్ అయితే. ఇది నాది, ఇది అనిల్ది, ఇవి మహేష్ది. తింటే ఏమన్నా ఉంటుందా? అంతే అంటావా? గట్టిగా మాట్లాడు బాయ్. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నిమ్మకాయని పట్టుకుంటే ఇట్లా పిండుతుంటే ఇట్లా ఆ వాటర్ కింద పడి లాలాజలం పడుతుంది. అలా ఉంది ఈ టేస్ట్ చూస్తే. అసలు టేస్ట్ చూసి చెప్పు బాయ్ ఎట్లుందో. నిజంగా చెప్పు. అరే మరి అంత నిజంగా నేను ఆల్రెడీ తిన్నా ఇక్కడ. అవునా? ఎట్లుంది జెన్యున్ గా చెప్పు. జెన్యున్ గా మస్తుంది. ఇక్కడ పక్కకెళ్ళి పట్టుకొచ్చిందేమో ఇప్పుడే తెచ్చిందని అన్నారు. నిమ్మకాయ పిండుకొని ఆనియన్ వేసి అంతే అంటావా? నువ్వు చెప్పు బ్రో. మంచిగా ఉందా? సూపర్ ఉందా? మంచిగా ఉందా? ఎట్లుంది? నాదన ఎట్లుంది చూద్దాం ఇక ఎట్లుందో. పీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బాగుంది. జెన్యున్ చెప్తా ఎట్లుందో. నిజంగానే బాగుంది. సూపర్ ఉంది. సండే ఫండే హిమాయత్ దగ్గరకు వచ్చి ఇట్లా ఫిష్ తింటుంటే ఫిష్ మాత్రం అరే భలే మస్తు చేసిండు. ఇప్పుడే ఫ్రెష్, ఇప్పుడే ఓపెన్ చేసిండు షాపు. ఓపెన్ ఫస్ట్ మాకే ఇచ్చిండు. ఫిష్ అయితే బాగుంది. మీరు ఎవరన్నా ఒకవేళ రాకపోతే హిమాయత్ రండి, ఫిష్ తినండి. పెద్ద తోపు తురమని చెప్పను కానీ బెస్ట్, బాగుంది. వేడిగా ఉంటుంది కదా అప్పుడే. ఒక్కొక్కరు టేస్ట్ ఉంటుంది. ఫిష్ అయితే బాగుంది. ఇగో మా బ్రో అయితే ఇక లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. అరే ఈయన మొత్తం విజయ్ దేవరకొండ లాగా కనిపిస్తుండు. నిజం బ్రో. అంటే ఈ లుక్ లో ఇగో ఈ ఫ్రేమింగ్ ఇట్లా పెట్టుకున్నా సేమ్ విజయ్ దేవరకొండ లుక్ లెక్క కనిపిస్తున్నావు. నమ్మగలరు ఎవరైనా. ఓ బాగుంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. వేడి ఉంది కదా, మామూలుగా లేదు. సరే అంతా తినేచ్చు. ఫుల్ ఫిష్. ఫిష్ ఎంత పడ్డదంటే भैया थोड़ा प्याज डालो, भैया थोड़ा प्याज डालो. इधर पानी पूरी नहीं रे फिशे. ఫిష్ ఎంత పడ్డదంటే 80 రూపీస్ పడ్డది. 3 కలిపి కాదు, ఒక్కొక్క ఫిష్ 80 రూపీస్ పడ్డది. ఇక ఫిష్ సైజుని బట్టి ఇక రేట్స్ ఉంటాయి అనుకుంటా. ఇదైతే 80 రూపీస్. బోన్లెస్ తింటారు, బోన్లెస్ కూడా ఉన్నట్టుంది. ఇంకా ఫిష్ హెడ్స్ కూడా సపరేట్ అమ్ముతున్నట్టు. ఇంకా మా వాడైతే అగో సగం అయిపోగొట్టిండు. అవుతలేడు. ధీరా వీరా సూరా అవుతలేడు. షాప్ అయితే ఇది. ఇంకొంచెం మెల్లగా తింటున్నా, వీడియో చేస్తున్నా కదా. నా ప్లేట్లో అయితే ఇది పరిస్థితి మొత్తం కంప్లీట్. మనోడు అయితే ఇట్లా తిన్నాడు. మనోడు అయితే ఇట్లా తినిపెట్టింది. ఇక తిన్నావు కా బ్రో, ఎట్లుంది? బాగానే ఉందా? ఓకేనా? రావచ్చా మన సబ్స్క్రైబర్స్?
నీకెంత మంది ఉన్నారు బ్రో బచ్చ అంటావా? అరే 12 మంది ఉన్నారు బ్రో. ఈ ఒక్క చేపతో కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ తింటానో తిననో తెలియదు. ఈ ఒక చేప ఒక చేప తింటే ఫుల్ అయిపోయింది. మోస్ట్లీ ఒకటే, ఇంకా ఇంతకు మించి అయితే తినలేము. ఇక ఒకటి చాలు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓకే. వాంటెడ్ మాల్ లో ఉంటది. ఏంటిది అది? బండి ఆగమైంది. ఇక్కడ పక్కన పెట్టినాం, రోడ్డు పక్కన పోయింది అనుకున్నా. పోలీసులు ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అనుకున్నా. బండి అయితే పక్కనే ఉంది. అది ముచ్చటేగా. మనం తిన్నదైతే ఆ ముందర షాప్లో తిన్నాం అక్కడ. సో ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ రోడ్డు మీద అయితే హిమాయత్ సాగర్ వెళ్ళే రోడ్డు ఇది. నేను బండి తీస్తలేనా, నువ్వే తీసి. పక్కనే ఐరా ఉంటది. సో ఐరా దగ్గరకు వచ్చినాం. చూద్దాం చాయ్ ఈడ ఎట్లుందో. ఇంతకుముందు అయితే తాగిన బాగానే ఉండే ఐరా దగ్గర. సో ఇక్కడ ఎట్లుందో చూద్దాం. ఏమైంది ఏదైనా స్వెట్ తాగు బ్రో. టీ తాగి ఎట్లుందో చెప్పు. తాగు బ్రో. అన్నమాట తాగినాం. బ్రాడ్వే దగ్గర బాగుందా, ఇక్కడ బాగుందా చెప్పు. బాగుందా? ఎడ బాగుంది? బ్రాడ్వే దగ్గర బాగుందా, ఇక్కడ బాగుందా? బ్రాడ్వే ఆడ తాగినాం కదా కాళీ మందిర్. బానే ఉందా? తాగు బ్రో. చాయ్ల కోసం అయితే యుద్ధాలు అవుతాయి. తాగు బ్రో. ఏ బ్రాడ్వే బెటరా ఇది బెటరా చెప్పు. ఐరా బెటరా? బానే ఉందా? అరే మలై నాకు బ్రో. అరే నువ్వు ఆగం చేసినావుగా బ్రో. అరే రెండు రెండు నార్మల్ ఉన్నాయి, నువ్వు చూడలే. నేను మలై స్పెషల్ గా వేయించుకొచ్చుకుంటా. నాకు మలై తాగుదేట. మలై నేను పెట్టుకున్నా, నువ్వు నా మలై తాగేసినావు. అరే నీ ఏమన్నా మలై తాగేసిండు బాగుంది అంటుండు. బాగుండకుండా ఎట్లుంటుంది మరి? చాయ్ చూద్దాం ఎట్లుందో. బ్రాడ్వే బెటర్ ఉందా లేకపోతే ఈ ఐరా బెటర్ ఉందా చూద్దాం. నా మలై మనోడు కబ్జా చేసేసిండు. తెలియదు తాగు తాగు అంటే నేను ఏదో ఒకటి తీసుకున్నా. కొంచెం ఎట్లుందంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. వాటర్ ఉంది. నీకు పైన మలై ఉంది కాబట్టి నీకు అర్థమైతలేదు. వాటర్ అనిపిస్తుంది గైస్. జరా కొంచెం నాకు తెలిసి ఇంకా అంత మరగలే అనుకుంటా. మరగాలి కదా చాయ్ పాలు, అది కొంచెం అంత మరగలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే బ్రాడ్వేనే బెటరు. ఓకే కొంచెం వాటర్ ఉంది, అంతేం అనిపిస్తలేదు. అంటే నీకు మలై ఉంది కదా బ్రో, జర టేస్ట్ కొంచెం వేరేగానే అనిపిస్తుంది. ఏదో బాధపడుతున్నావు. తెలియక తీసుకున్నావు. అవును, కష్టాలు పడుతున్నాయి ఇవి తాగాలంటే. అరే ఎందుకు బ్రో? అది అడ్డం వస్తుంది. మళ్ళీ ఎట్లా తాగమంటావు? పైకి వెళ్ళి వేడిగా ఉంది. మంచిగా ఉంటుంది బ్రో మలై చాయ్. అయితే రెగ్యులర్ గా అయితే టీ ఈడ బాగానే ఉంటది. సో ఇక ఈరోజు ఏమో ఇక అంత ఏం లేకుండే మరి. నార్మల్గా అయితే బాగానే ఉంటుంది. ఇంతకుముందు కూడా తాగినా నేను. ఈరోజు ఇక నార్మల్గానే ఉండే. విష్ తిని ఈరోజుతో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఫుడ్ వీడియోస్ కావాలా, అండ్ ఎక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చెప్పాలి. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో పక్కా వెళ్తా. వచ్చిన ఒక కామెంట్ అయినా సరే చూస్తా, వెళ్తా. ఒక కామెంట్ అన్నా రాని, 10 కామెంట్లు అన్నా రాని, అది మ్యాటర్ కాదు. కానీ ఎన్ని కామెంట్లు అన్నా రాని, బట్ వెళ్ళి మోస్ట్లీ రివ్యూ ఇవ్వడానికి చూస్తా. సో మన ఫస్ట్ వ్లాగ్ అయితే ఇక ఫుడ్ మీద అయింది. అదైతే ఓకే. హిమాయత్ సాగర్ దగ్గర ఇక ఫుడ్ అయితే ఓకే. ఇక అది బాగానే ఉంది, తినొచ్చు. మరి పెద్ద తోపని ఏం చెప్పాను కానీ బాగానే ఉంది, తినొచ్చు. అండ్ చాయ్ అయితే నార్మల్గానే ఉండే. కానీ ఒకసారి ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై అయితే చేయండి.
చాయ్ అయితే ట్రై చేయండి, ఫిష్ అయితే ట్రై చేయండి హిమాయత్ సాగర్ దగ్గరికి వచ్చి. సో నెక్స్ట్ వీడియో ఎక్కడ ఏం చేయాలి అనేది కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఇక.